కథ పేరు తెలివైన ఇల్లాలు. వెంకటాపురం అనే ఊర్లో చిత్రసేనుడు అనే పెద్ద వర్తకుడు ఉండేవాడు. అతనికి ఏకైక సంతానం ఒకే ఒక కొడుకు విచిత్రసేనుడు. పక్కనే ఉన్న పట్నంలో ఒక పెద్ద ధనికుని కుమార్తె నీలవేణి అనే మంచి పిల్ల ఉంది. ఆమె చక్కనిదని, తెలివిగలదని, గుణవతి అని నలుగురు చెప్పగా తన కుమారుడు విచిత్రసేనుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమె తెలివితేటలు, అందము చూసి విచిత్రసేనుడు ఆమెతో అనుకూలంగా కాపురం చేయసాగాడు. నీలవేణి ఒక్కోసారి విచిత్రంగా ప్రవర్తించేది. అందుకు కారణం చిత్రసేనుడికి తెలిసేది కాదు. అందుకని ఆమెను ఒక కంట కనబెడుతూ ఉండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి పూట నీలవేణి ఒక ఖాళీ కుండను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది. చాలా సేపటి తర్వాత చేతిలో కుండ లేకుండా తిరిగి వచ్చింది. అది చిత్రసేనుడు గమనించి తన కోడలు అర్ధరాత్రి వేళ కుండ పట్టుకుని ఎక్కడికో వెళ్ళి వచ్చిన విషయం ఆ ఊరిలో ఎవరైనా తెలిస్తే తమ పరువు మర్యాద ఉండదని మనసులో చాలా బాధపడి మర్నాడు తన కొడుకుతో కొంతకాలం నీ భార్యను పుట్టింటికి పంపించు అని చెప్పాడు. అందుకు కొడుకు, ఆమె ఇక్కడ సుఖంగానే ఉంది కదా, వాళ్ళ పుట్టింటికి పంపించడం ఎందుకు అని తండ్రిని ప్రశ్నించాడు. కాదులే, ఆమె కొన్నాళ్ళు పుట్టింట్లో ఉండటమే మంచిది అని చిత్రసేనుడు పట్టుబట్టాడు. విచిత్రసేనుడు తండ్రి మాటలకు ఎదురు చెప్పలేక మౌనంగా ఊరుకున్నాడు. తన కోడలిని పుట్టింటిలో దిగబట్టే బాధ్యత తానే తీసుకుని చిత్రసేనుడు ఆమెను వెంట పెట్టుకుని పట్నం బయలుదేరాడు. దారిలో ఒక వాగు వచ్చింది. కాలి చెప్పులు తీసి నడవకుండా చేతితో పట్టుకుని నీటిలోకి దిగమని మామగారు చెప్పారు. ఆమె చెప్పుల కాళ్లతోనే వాగు దాటింది. కోడలు తన మాట వినటం లేదని చిత్రసేనుడు బాధపడ్డాడు. కానీ పైకి మాత్రం ఏమీ అనలేకపోయాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక విరగపండిన కాయలతో ఉన్న తోట కనపడింది. చక్కని పంట, కామందు బాగా లాభం పొందుతాడు అని అన్నాడు చిత్రసేనుడు. తినేయకుండా ఉంటేను అన్నది నీలవేణి. అంత తెలివి తక్కువగా మాట్లాడే తన కోడలికి మంచి తెలివిగలదని ఎలా పేరు వచ్చిందో అని చిత్రసేనుడికి అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు ఒక నగరం మీదుగా వెళ్ళడం జరిగింది. ఆహా, ఈ పట్టణం ఎంత బాగుందో అన్నాడు చిత్రసేనుడు. శత్రురాజులు దీన్ని ధ్వంసం చేయకుండా ఉంటేను అన్నది నీలవేణి. మరికొంతసేపటికి దారిలో కనిపించిన ఒక మర్రి చెట్టు కింద చిత్రసేనుడు విశ్రాంతి కోసం కూర్చున్నాడు. నీలవేణి మాత్రం చెట్టుకు దూరంగా వెళ్ళి కూర్చుంది. పెంకి మనిషి, మూర్ఖురాలు, పెద్దవాళ్ళంటే అస్సలు లెక్కే లేదు. ఈమెను పుట్టింట్లో వదలడం నా కొడుక్కి పీడ వదిలినట్టే ఇలా అనుకున్నాడు నీలవేణి ప్రవర్తనకు మండిపడుతూ చిత్రసేనుడు. తరువాత వారు ఒక బండిలో ప్రయాణించి ఒక గ్రామంలో తెలిసిన వారి ఇంట్లో భోజనం చేసి బయట విశ్రాంతి తీసుకున్నారు. చిత్రసేనుడు తాము వచ్చిన బండిలో పడుకున్నాడు. నీలవేణి బండి నీడలో కూర్చుంది. ఇంతలో చెట్టు మీద కాకి ఒకటి తెగ అరవసాగింది. అది విని నీలవేణి, ఓసి కాకి, ఎందుకలా గట్టిగా అరుస్తావు? ఒక పొరపాటు చేసి నేను ఇల్లు వదిలిపెట్టవలసి వచ్చింది. ఇంకోసారి అలా చేస్తే నా భర్త ముఖం మరలా చూడలేనేమో అని అంది. ఆ మాటలు విని చిత్రసేనుడు ఆశ్చర్యంతో చటుక్కున బండి దిగి వచ్చి, నువ్వు ఇప్పుడన్న మాటలకు అర్థమేమిటి అని కోడల్ని అడిగాడు. అందుకు నీలవేణి, సువాసన ఉన్నందువల్లనే గంధపు చెక్కను అరగదీస్తారు, రంగు ఉండడం వల్లనే జీగురు గుడ్డకు చితక్కొట్టి పొడి చేస్తారు. నా విశేష గుణాలే నాకు శత్రువులయ్యాయి. నాకు జంతువుల భాష, పక్షుల భాష బాగా తెలుసు అంది. ఆమెకు పిచ్చి పట్టిందా ఏంటి అనుకున్నాడు విచిత్రసేనుడు. నీలవేణి ఇంకా ఇలా చెబుతూ ఉంది. కొన్నాళ్ల క్రితం అర్ధరాత్రి పూట ఒక ఆడనక్క కూసింది. నదిలో ఒక స్త్రీ శవం కొట్టుకుపోతోందని, ఆ శవం మీద ఆభరణాలున్నాయని నక్క అంది. అది విని నేను ఖాళీ కుండ తీసుకుని నదికి వెళ్ళి శవాన్ని నీటి నుండి బయటికి లాగి ఆభరణాలు తీసుకుని కుండలో వేసి ఆ కుండను ఒడ్డునే ఒకచోట జాగ్రత్తగా గుర్తుగా పాతిపెట్టి శవాన్ని మళ్ళా నీళ్ళలోకి తోసి ఇంటికి వచ్చాను. ఈ చిన్న తప్పు చేసినందుకు మీరు నన్ను అనుమానించి మా పుట్టింట్లో దిగబడుతున్నారు అని వివరంగా చెప్పింది నీలవేణి. ఇదంతా విన్న చిత్రసేనుడికి కోడలిపై ఆశ్చర్యము, జాలి రెండూ కలిగాయి. ఇంకా నీలవేణి ఇలా చెప్తోంది. అయితే నా మీద పశుపక్షాదులకు ఎంత అభిమానమో చూడండి. ఆ కాకి ఇంతసేపటి నుండి నాతో చెప్తోంది, ఆ చెట్టు మొదట్లో భూమిలో పెద్ద నిధి ఉంది అని. చిత్రసేనుడు వెంటనే ఆ చెట్టు మొదట్లో తవ్వాడు. పెద్ద నిధి ఉన్న ధనరాశి దొరికింది. అతనికి తన కోడలి మీద అపారమైన విశ్వాసము, గౌరవము కలిగాయి. చిత్రసేనుడు నీలవేణితో, నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినందుకు బాధపడుతున్నాను. మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. వారికి తిరుగు ప్రయాణం ఉత్సాహంగా సాగింది.
దారిలో తాము సేదతీరిన మర్రి చెట్టు కనబడగానే చిత్రసేనుడు కోడల్ని, "నువ్వు మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చోలేదు?" అని అడిగాడు. అందుకు నీలవేణి, "మర్రి చెట్టు తొర్రల్లో పాములుంటాయి. చెట్టు మీద ఉండే పక్షులు రెట్టలు వేస్తాయి. అందుకే కూర్చోలేదు" అని సమాధానం చెప్పింది. చిత్రసేనుడు నవ్వుకుని, "అవునవును, నిజమే" అన్నాడు. తరువాత కొంత దూరం వెళ్ళేసరికి నగరం వచ్చింది. "ఈ నగరాన్ని శత్రురాజులు ధ్వంసం చేయకుండా ఉంటేను అని అన్నావు కదా, దాని అర్థమేంటి?" అని అడిగాడు. "ఈ నగరంలో బాటసారుల సౌకర్యం కోసం ఒక్క సత్రమైనా లేదు. ఇది తేలికగా శత్రురాజుల వశమవుతుంది" అని అన్నది నీలవేణి. తర్వాత కొంతసేపటికి బెరగపండిన తోట వచ్చింది. దాని గురించి అడిగాడు చిత్రసేనుడు. "యజమాని ఈ పంటను అమ్మి డబ్బును సద్వినియోగం చేస్తేనే నిజంగా లాభం వచ్చినట్టు" అని చెప్పింది నీలవేణి. తరువాత వాగు వచ్చింది. వాగులో రాళ్లుంటాయి, జలచరాలు ఉంటాయి. నేల మీద లాగా అవి మన కంటికి కనిపించవు. అందుచేత నీటిలో నడిచేటప్పుడు విధిగా పాదరక్షలు ధరించాలి అని నీలవేణి అంది. ఆమె తెలివితేటలకు చిత్రసేనుడు మెచ్చుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్యని చూసి విచిత్రసేనుడు చాలా సంతోషించాడు. తన తండ్రి ఆమెకు ఇంటి పెత్తనం ఇవ్వడం చూసి ఆమె తన తండ్రి విశ్వాసానికి పాత్రురాలైందని అతను గ్రహించాడు. ఒకరోజు నది ఒడ్డుకు వెళ్లి కుండలో దాచిన ఆభరణాలను ఇంటికి తీసుకువచ్చాడు చిత్రసేనుడు. ఆ సమయంలోనే ఆ దేశపు రాజు మంత్రిని నియమించే ఉద్దేశంతో అనేక మంది మేధావులను రప్పించి వారితో గోష్ఠి జరుపుతూ పరీక్ష చేస్తున్నాడు. ఆ సభకు విచిత్రసేనుడు తన భార్య నీలవేణితో సహా వెళ్లి ఆ రాజ్యంలోని ధర్మశాలలో దిగాడు. రాజుగారిని కాళ్లతో తన్నిన వారికి ఏం శిక్ష వేయాలి అని రాజుగారు అకస్మాత్తుగా సభకు వచ్చిన మేధావులను అడిగాడు. అందుకు సమాధానంగా అక్కడికి వచ్చిన మేధావులు, రాజద్రోహానికి విధించే శిక్షే విధించాలని ఒకరు, కొరత వేయాలని ఒకరు, శిరచ్ఛేదం చేయాలని ఇంకొకరు, ఒకరిని మించి ఒకరు మహారాజు గారి మెప్పు పొందడానికి పోటీ పడుతున్నారు. విచిత్రసేనుడు వెంటనే ధర్మశాలకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీలవేణిని మహారాజు గారి ప్రశ్న గురించి అడిగి తన సలహా తీసుకున్నాడు. అప్పుడు నీలవేణి బాగా ఆలోచించి, మహారాజును ఎవరు తంతారు? శృంగార చేష్టగా మహారాణి గారు తన్నాలి, లేదా పిల్లలు తన్నాలి. అందుకు శిక్ష ఏమిటంటే తన్నిన వారికి ఏ శిక్ష విధించకుండా మరింత ప్రేమగా చూడడమే అని చెప్పింది. విచిత్రసేనుడు తిరిగి రాజసభకు వచ్చేసరికి సభికులు ఇంకా ఏవేవో శిక్షల గురించి చర్చిస్తూనే ఉన్నారు. అందరూ చెప్పి మౌనంగా ఉన్న సమయంలో విచిత్రసేనుడు మహారాజు ముందుకు వెళ్ళి, మహారాజా, రాజును కాళ్లతో తన్నిన వారిని మరింత ప్రేమగా చూస్తూ ఆదరించాలి అని చెప్పాడు. మహారాజు విచిత్రసేనుడు చెప్పిన సమాధానంలోని అర్థాన్ని తెలుసుకుని అభినందించాడు. విచిత్రసేనుడికి మహారాజు మంత్రి పదవి ఇచ్చి అతన్ని ఘనంగా సత్కరించాడు. విచిత్రసేనుడు నీలవేణితో కలిసి దివాణంలో కాపురం పెట్టి నీలవేణి సహాయంతో రాజుగారికి అద్భుతమైన సలహాలిస్తూ గొప్ప మంత్రి అని ప్రజల చేత అనిపించుకుంటూ సుఖంగా జీవించసాగాడు.